హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏం చేయబోతున్నానంటే, నేనైతే మా ఓన్ విలేజ్కి వచ్చానన్నమాట. మా సొంతూరు అంటారు కదా, సో అది లక్ష్మీపూరు వెల్ది దగ్గర ఉంటుంది. కరీంనగర్ నుంచి నాకు తెలిసి 15 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో చూడండి, అక్కడ పోతున్నారు మా అక్కయ్య అండ్ మా మమ్మీ. మొత్తం ఇట్లా అన్ని చెట్లే అండి. మా తోట దగ్గరికి వచ్చామన్నమాట. సో అది మీకు చూపిద్దాము అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను. సో మా ఇంటి దగ్గర ఇల్లు కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడైతే తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో చుట్టూ మొత్తం అన్ని తోటలే ఉంటాయి, మామిడి తోట అండ్ ఇంకా వరి అవన్నీ వేస్తారు కదా, అవన్నీ. సో చూసేయండి మా తోట ఎలా ఉంటుంది ఏంటి అసలు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఎందుకు లేట్, సో చూసేద్దాం. ఫ్రెండ్స్ చూసేయండి, ఇదే మా మామిడి తోట అన్నమాట. ఇంకా ఫుల్ మామిడికాయలు, సీజన్ ఉన్నప్పుడు అయితే ఫుల్ మామిడికాయలు ఉంటాయి. సో ఇప్పుడు తెంపేశారు కదా, ఆల్రెడీ మొత్తం అయిపోయింది కాబట్టి మామిడికాయలు అయితే ఒక్క మామిడికాయ కూడా లేదు. సో మా పెద్దమ్మ వాళ్ళు మేము అందరం అయితే వచ్చేసాము. అక్కడ మా కల్లనేరేడికాయ చెట్టు కూడా ఒకటి ఉంటుంది మా తోటలో. అండ్ నేను ఇంకా చేసే చేష్టలు అయితే చూసేయండి. చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఈ ప్లేస్లో. ఎలా అంటే ఎవ్రీ ఇయర్ మేము నోములకు వెళ్తుండే, దీపావళి నోములకి. ఇంకా వెళ్ళినప్పుడు మా ఇష్టం, ఇంకా పొలం దగ్గరికి వెళ్ళడం, చెరువు దగ్గరికి చేపలు పట్టుకునే వాళ్ళం, ఈతకాయలకి ఇవన్నిటికీ వెళ్ళే వాళ్ళము. అసలు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు ఎంజాయ్ చేసినది వేరే ఉంటుంది. ఇంకా ఇప్పుడు అట్లా అసలు ఎంజాయ్ చేయలేము, అది రాదు కూడా. సో నాకైతే అన్నీ గుర్తొచ్చాయి. మీరు కూడా మీ విలేజెస్కి వెళ్తే మీరు ఇలా చేసేవాళ్ళ, అసలు మీరు ఇట్లా కమెంట్ చేయండి నాకు, చూద్దాం ఎంతమంది ఇట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎంతమంది ఇలా చిలిపిగా ఇట్లా చెట్లు ఎక్కడము, ప్లస్ చేపలకి వెళ్ళడము, చెరువుల దగ్గరికి వెళ్ళడం, బర్రెలను పట్టుకొని పోవడం, ఇవన్నీ ఎవరెవరు చేశారో చూద్దాం. నాకైతే కామెంట్ బాక్స్లో ఒక లవ్ సింబల్ అయితే పెట్టండి, చూద్దాం. అండ్ అక్కడ నుంచి చూపించాను కదా, తోట నుండి మేమైతే మా బావి దగ్గరికి వచ్చాము. అదే కరెంట్ అంటారు కదా, కరెంట్ దగ్గరికి వచ్చాము. మాది కరెంట్ బావి కదా, అందరికీ సపరేట్గా ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇంకా దీని నుండే వాటర్ అనేది సప్లై అవుతుంది అన్నిటికీ. ఇంకా మాకు పంట ఉంది, ప్లస్ తోట కూడా ఉంది, మామిడి తోట కూడా ఉంది. ఇంకా వెళ్ళారు ముందు రోజు ఎట్లనైనా ఇంకా విలేజ్కి చాలా డేస్ తర్వాత వెళ్ళాను కదా, చాలా అంటే చాలా డేస్ కాదు, ఇయర్స్ అయింది నేను వెళ్ళి. ఒక 4 years అలా అయిందన్నమాట. యాక్చువల్గా మేము ఇప్పుడు ఎందుకు వచ్చాము అంటే, పెద్దమ్మ పట్నాలు అండ్ బోనాలు చేసుకున్నాము. ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేసుకుంటారు, మొత్తం ఊరు మొత్తం చేసుకుంటారు కదా. సో అలా అయితే చేసుకున్నారు, అందుకే వచ్చాము. అది అయిపోయిన తర్వాత ఒక టైం చూసుకొని ఇట్లనే ఈ పొలం కూడా చూసిపోదామని చెప్పి వచ్చినాం. ఇక మళ్ళీ ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మాకు నోములు ఎవ్రీ ఇయర్ ఉండే కానీ, సో మా అత్తయ్య వాళ్ళకు కూడా ఉండడం వల్ల నేను ఇటు రావడం అవ్వట్లేదు. చూద్దాం ఈసారి ఎటవుతుందో చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ఎటు చూసినా అన్ని తోటలు, బావిలే కనబడితే అన్ని దగ్గరికి ఉంటాయి. అసలు పక్క నుంచి పాము పోయినా కూడా భయపడరు ఇక్కడ. అసలు ఎట్లనో ఏమో, మన సైడ్ అయితే చిన్న పాము కనబడ్డా ఒర్రుతాం కదా, ఇక్కడ పెద్ద నాగు పాము పక్క నుంచి పోయినా కూడా అసలు పట్టించుకోవట్లేరు. సో ఇక విలేజ్ పీపుల్ అంటే అట్లనే భయం అసలు ఎందుకు ఉంటుంది, అస్సలే ఉండదు కదా. ఇంకా నేను కూడా చిన్నప్పుడు అయితే చాలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండే. ఇంకా ఇప్పుడైతే అన్నీ అయిపోయాయి. నాకైతే అన్ని ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఇలా ఎంజాయ్ చేస్తే నాకైతే ఒక కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను షార్ట్స్ కూడా పెడుతున్నాను, పెద్దమ్మ తల్లి బోనాలు కానీ అక్కడ ఎలా చేసాము ఏంటి అనేది కంప్లీట్గా షార్ట్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇది అండి ఈరోజు వీడియో. దీని వచ్చేసి నాకు మా అక్కయ్య, మా పెద్ద మమ్మీ వాళ్ళ కూతురు, మేము 3 members, పెద్దనాన్న, మేము అండ్ బాబాయ్ వాళ్ళు. సో మధ్య ఎండకైతే వచ్చేసాము. ఇంకెక్కువసేపు అయితే లేము. ఇంకా కొంచెం సేపు అట్లా వీడియో తీసుకొని మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నా. యాక్చువల్గా ఇవంతా ఎంటీగా అనిపిస్తుంది కదా, అవన్నీ వరి ఉండే, అంటే సీజన్ టైంలో వస్తే మాత్రం వరి ఉంటుంది, ఇప్పుడు లేదు కావచ్చు. సో అందుకోసమే అలా ఎంటీ అయితే ఉంది. సో చూసేయండి ఇది. బాయ్.